రాకాలోకం మీ ఛానల్, మీ అందరి ఛానల్, జాతీయవాద భావాల్ని పంచే ఛానల్. ఈ ఛానల్లోని కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ని ప్రెస్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోలని మీ మిత్రులతో షేర్ చేయండి. ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడానికి ఏ ఒక్క పైసా ఖర్చు ఉండదు. అక్కడ సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడము, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని నొక్కినట్టయితే మీకు నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ రాగానే, కొత్త వీడియో రాగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ మద్దతు నాకు చాలా బలాన్ని ఇస్తుంది. రాకాలోకంకి స్వాగతం. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ఒక ఔరంగజేబు తరహా నిబంధన తీసుకొచ్చింది. వాళ్ళ ఎండోమెంట్స్ చట్టం ఏదైతుందో, హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ యాక్ట్, ఈ చట్టంలో మార్పులు తీసుకుని రావడానికి సంకల్పించింది. ఇవి ఔరంగజేబు విధించినటువంటి జిజియా పన్ను కన్నా తక్కువ కాదు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వము చాలా క్లియర్గా యాంటీ హిందూ విధానాలను అవలంబిస్తూ వస్తోంది. ఇప్పటికే కాషాయ జెండాల్ని పబ్లిక్ ప్లేసెస్లో ఎగరవేయటానికి పైన కొన్ని నిషేధాల్ని విధించింది. అదేవిధంగా హిందూ సంస్థల కార్యకర్తలపైన కేసులు బనాయిస్తోంది. ఇవన్నీ చాలా ఉన్నట్టు ఇప్పుడు హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ బిల్ ఏదైతే యాక్ట్ ఏదైతే ఉందో, ఆ యాక్ట్కి సవరణలతోటి, అమెండ్మెంట్ తోటి ఒక బిల్లుని ప్రవేశపెట్టారు. ఈ బిల్లులో మొట్టమొదటి విషయం ఏంటంటే, ఏడాదికి 1 కోటికి పైబడి ఆదాయం వస్తున్న దేవాలయాల నుంచి 10% ప్రభుత్వము తీసేసుకుంటుంది. ప్రభుత్వం ఈ 10%ని ప్రజా సదుపాయాల కోసము ఉపయోగిస్తాము అని చెప్తోంది. అదేవిధంగా 50 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నటువంటి దేవాలయాల ఆదాయంలో 5% తీసుకుంటామని చెప్తోంది. అంటే దేవాలయాల ఆదాయాన్ని పక్కదోవ పట్టించి ప్రభుత్వం ఒక కామన్ గుడ్ ఫండ్ అనే ఫండ్ని పెట్టి ఆ ఫండ్లో పెడతామని చెప్తోంది. అయితే ఈ బిల్లులో 2 క్లాజులు కొంత ప్రమాదకరమైనవి. మొట్టమొదటిది క్లాజ్ 19A. ఈ 19A ప్రకారము ఇది ప్రజోపయోగ పనులకు ఉపయోగిస్తాము అని చెప్తున్నారు. ఈ నిధులు, ఈ 10%, 5% ఏదైతే తీసుకుంటారో దీన్ని ప్రజోపయోగ పనులకి ఉపయోగిస్తామని చెప్తున్నారు. ప్రజోపయోగ పనులు ఏమిటి అన్నది బిల్లులో స్పష్టత లేదు. అది ఒక మైనారిటీ కాలనీకి రోడ్డు వేయటం కావచ్చును, లేకపోతే ఒక ఉర్దూ మీడియం పాఠశాలను ఏర్పాటు చేయడం కోసం కావచ్చు, ఒక మద్రసాకి ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం కావచ్చును, షాదీఖానాలు నిర్మించడం కోసం కావచ్చును, లేకపోతే చర్చిల కంపౌండ్ వాల్స్. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారి సమయంలోనే చర్చి గోడల కంపౌండ్ వాల్స్ నిర్మాణానికి నిధులను కేటాయిస్తూ వచ్చింది. చంద్రబాబు ప్రారంభించిన దాన్ని జగన్ కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా చర్చ్ కంపౌండ్ వాల్స్ నిర్మిస్తారు. అలాగా కామన్ గుడ్ ఫండ్, భక్తులు ఇచ్చినటువంటి డబ్బుల్ని ఈ రకంగా మార్చడానికి ఈ 19A ఏదైతే సెక్షన్ 19A ఏదైతే ఉందో ఇది వీలు కల్పిస్తుంది. ఎందుకంటే కామన్ గుడ్, పీపుల్స్ గుడ్ అని ఏదైతే ఉందో, ఉమ్మడి మేలు అని ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు నిర్వచించలేదు. కాబట్టి దేనికన్నా వాడవచ్చు వాళ్ళు. మైనారిటీ వర్గాల పిల్లలకు మేము స్కాలర్షిప్ ఇవ్వడానికి ఈ కామన్ గుడ్ ఫండ్ ఏదైతే ఉందో దీన్ని వాడతామని ప్రభుత్వం చెప్పినా కూడా ఏమీ చేయలేము. రెండవది సెక్షన్ 25. సెక్షన్ 25 చాలా ప్రమాదకరమైంది. ఈ సెక్షన్ 25 ప్రకారము హిందూ మతానికి చెందనటువంటి వ్యక్తులు, వేరే మతాలకు చెందిన వ్యక్తులు కూడా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగస్తులుగా ఉండవచ్చును. అంటే ఒక మతం మారినటువంటి క్రైస్తవుడు కానీ, ఒక ముస్లిం కానీ హిందూ ఎండోమెంట్స్ చట్టాలకు సంబంధించిన హిందూ ఎండోమెంట్స్ దేవాలయాలలో ధర్మకర్తలు గాను, ఉద్యోగులు గాను, వివిధ హోదాల్లో పనిచేయవచ్చును, టెంపుల్ కమిషనర్స్ కావచ్చును. వీళ్ళు ఈ రకంగా అయినట్టయితే హిందూ పద్ధతులు, పరంపరలు, ప్రక్రియలు దేనిని అర్థం చేసుకోకుండా వీళ్ళు వ్యవహరించినట్టయితే ఎంత ప్రమాదం వస్తుంది. భక్తుల భావాలు ఎలా దెబ్బతింటాయి, దేవునికి సంబంధించినటువంటి జరగవలసినటువంటి రకరకాల పూజాధికాల్లో ఒక రకంగా ఏమన్నా తప్పు జరిగినా కూడాను దానివల్ల భక్తుల మనోభావాలు గాయపడతాయి. దానివల్ల ఉండేటువంటి ఫలితాలు సమాజం యొక్క డిమోరలైజేషన్కి దారితీస్తుంది. ఈ 2 సెక్షన్స్ను ఖచ్చితంగా వ్యతిరేకించాల్సినటువంటి
అవసరం ఉంది. అందుకే దీన్ని భారతీయ జనతా పార్టీ చాలా గట్టిగా వ్యతిరేకిస్తుంది. ఈ రకమైనటువంటి ఎండోమెంట్స్లో మార్పులు చేయటం ద్వారా భక్తులు ఇస్తున్నటువంటి నిధులను పక్కదోవ పట్టించేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది కర్ణాటకలో. ఆ హామీలను నెరవేర్చుకున్న అన్నభాగ్య, గృహలక్ష్మి ఇటువంటి స్కీములకు ఈ డబ్బుని కనుక తరలించినట్లయితే దేవుడికిచ్చిన సొమ్ము దేవుడికి ఉపయోగపడకుండా, భక్తులకు ఉపయోగపడకుండా బయట వారికి ఉపయోగపడటం వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి. ఇది చర్చిలకి, మసీదులకి, లేకపోతే పార్సీలకు సంబంధించినటువంటి దార మెహర్కి కానీ, వాళ్ళ యొక్క ఫైర్ టెంపుల్కి కానీ, లేకపోతే యూదులు ఎవరన్నా కర్ణాటకలో ఉన్నట్టయితే వాళ్ళ సైనగాగ్ ఏదైతే ఉందో దానికి కూడా ఈ చట్టము వర్తించి వాళ్ళ ఆదాయంలోంచి కూడా ఈ రకంగా ప్రభుత్వం తీసుకుంటే అర్థం ఉంది. కేవలము హిందువుల దగ్గర నుంచి మాత్రమే తీసుకోవడం అనేది సెక్యులరిజానికి విరుద్ధము, సమానత్వానికి విరుద్ధం. కాబట్టి దీనిని బీజేపీ చాలా గట్టిగా వ్యతిరేకించింది. అయితే అసెంబ్లీలో ఇది ఫిబ్రవరి 19న ప్రవేశపెడితే ఫిబ్రవరి 22న ఇది ఆమోదం పొందింది. మొత్తం 224 మంది ఎమ్మెల్యేలో కాంగ్రెస్కి 135 ఉన్నారు కాబట్టి క్లియర్ మెజారిటీ ఉంది కాబట్టి వాళ్ళు పాస్ చేయించుకున్నారు. అయితే ఇది కౌన్సిల్కి రాగానే కౌన్సిల్లో వాళ్ళకి గొంతులో పచ్చి వెలక్కాయ అడ్డుపడింది. ఎందుకంటే కౌన్సిల్లో మొత్తం 75 మంది సభ్యుల్లో భారతీయ జనతా పార్టీకి 38 మంది సభ్యులు, 34 సభ్యులు ఉన్నారు. జనతాదళ్, మిత్రపక్షమైన జనతాదళ్కి 8 మంది సభ్యులు ఉన్నారు. సో 34 + 8 42 మంది, అంటే 75లో 42 సభ్యులు. మరొక ఇండిపెండెంట్ కూడా ఉన్నారు, ఒక స్థానం ఖాళీ ఉంది. స్పీకర్ సరే ఉండనే ఉన్నారు. శాసన మండలి యొక్క చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన బీజేపీకి చెందినవారు కాబట్టి ఆయన ఓటు కూడా ఇటు పడేటటువంటి సూచన ఉంది. కాబట్టి కాంగ్రెస్కి మొత్తం 30 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఆ 30 సీట్లతో వాళ్ళు దీన్ని గెలవలేరు. కాబట్టి నోటి మాటతో కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి ఈ బిల్లుని ప్రజలు శాసన మండలి తిరస్కరించింది. శాసన మండలి తిరస్కరించిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ఒక 6 నెలల లోపల ఏదో ఒక రూపంలో ఈ బిల్లును తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ బిల్లు హిందువులు భక్తితో, శ్రద్ధతో దేవుని పేరిట ఇచ్చినటువంటి కానుకలు, సమర్పణలు రాజకీయ పార్టీల యొక్క ఎజెండాని డ్రైవ్ చేసేందుకు ఉపయోగపడకూడదు. ఒకవేళ రాజకీయ పార్టీల ఎజెండాని ఉపయోగించేందుకు ప్రయత్నిస్తే దీనిని చర్చిలకు, మసీదులకు, సినగాగులకు, ఫైర్ టెంపుల్కి కూడాను, జైన మందిరాలకు కూడా వర్తింపజేయాలి. లేకపోయినట్టయితే ఇది హిందువుల పట్ల పక్షపాత వైఖరి, హిందువులకు జిజియా పన్ను విధించినట్టుగా భావించవలసి ఉంటుంది. కాబట్టి ఈ బిల్లు మళ్ళీ రాకుండా ఉండేందుకు ప్రజా ఉద్యమం రావలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చట్టసభల్లో అసెంబ్లీ నుంచి పాస్ అయిపోతుంది, రెండవసారి మళ్ళీ శాసన మండలి దగ్గరికి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది. శాసన మండలి తిరస్కరించినది చట్టంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ప్రజా ఉద్యమం దీనికి విరుగుడు, ప్రజల నుంచి తిరుగుబాటు రావలసినటువంటి అవసరం ఉంది. కర్ణాటకలో మొత్తము 34,563 మందిరాలు ఉన్నాయి. వీటిని 3 కేటగిరీలుగా విభజించింది కర్ణాటక ప్రభుత్వం. 2022 లెక్కల ప్రకారము 205 దేవాలయాలకి 25 లక్షలకు పైబడి వార్షిక ఆదాయం ఉంది. వార్షిక ఆదాయము 25 లక్షలకు పైబడింది. 25 lakhs కావచ్చు, 1 crore కావచ్చు, ఇంకా కావచ్చు. ఒక 139 దేవాలయాలకు వార్షికంగా 10 లక్షల రూపాయల ఆదాయం ఉంది. అంటే ఇది మధ్యతరగతి దేవాలయాలు అన్నమాట. భక్తులు వెళ్ళే కానుకలు, హుండీ కానుకలు, పూజలు చేయించుకున్నందుకు చెల్లించే మొత్తము, దర్శనం కోసం చెల్లించే టికెట్లు ఇవంతా కలిపి వార్షిక ఆదాయం 10 లక్షలు మాత్రమే ఉన్నది. అంటే ఆ టెంపుల్కి వచ్చేది ఆ టెంపుల్ యొక్క పూజాధికాలకి బొటాబొటిగా సరిపోయే అవకాశం ఉంది. ఉద్యోగుల జీతాలకి సరిపోకపోవచ్చును. ఇక 3వ కేటగిరీ దాదాపు 34,219 దేవాలయాలు ఏడాదికి 5 లక్షల కన్నా తక్కువ ఆదాయం ఉంది. అంటే ఆ దేవాలయాల యొక్క మనుగడ, వాటిలో పూజలు, పునస్కారాలు, రకరకాల పూజా విధానాలు, అర్చనలు ఇవన్నీ జరగాలంటే, దేవాలయంలో నిత్య ధూప దీప నైవేద్యము జరగాలన్నట్లయితే ఈ ఎక్కువ ఆదాయం వచ్చే టెంపుల్స్ నుంచి దేవాలయాల యొక్క ఆదాయాన్ని వీటికి పంచవలసినటువంటి అవసరం ఉంది. కామన్ గుడ్ ఫండ్ ఏదైతే ప్రభుత్వం ఒక కామన్ పూల్ ఫండ్ని తయారు చేస్తుందో అది ఈ దేవాలయాల మెయింటెనెన్స్ కోసం
ఖర్చు చేయవలసి ఉంది. కర్ణాటక ప్రభుత్వము ఈ డబ్బుని తన ఎన్నికల ఎజెండా కోసము, ఎన్నికల ఎజెండాని ఫుల్ఫిల్ చేయటం కోసము, ప్రజలకి ఇచ్చినటువంటి ఉచితాలను ఫుల్ఫిల్ చేయటం కోసము, లేదా తమ ఓటు బ్యాంకులైనటువంటి కొన్ని వర్గాలను సంతృప్తిపరిచి వాళ్లకు సదుపాయాలు తాయిలాలు అందించేందుకు గనక దేవుని ఆదాయాన్ని, దేవునికి భక్తులు శ్రద్ధతో సమర్పించుకున్న ఆదాయాన్ని ఉపయోగించాలని భావిస్తే ఇది ఔరంగజేబు విధించినటువంటి జిజియా పన్ను కన్నా తక్కువేం కాదు. దీనిని హిందూ సమాజం వ్యతిరేకించవలసినటువంటి అవసరం ఉంది. ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించవలసినటువంటి అవసరం ఉంది. దేశంలో ఏ మందిరం కూడా, ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ తరహా పని చేయకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలి. ప్రజా ఉద్యమం ద్వారా దీన్ని నిలువరించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.